సహవాసం మానొద్దు అన్నాడు. ఇక్కడ తుమ్మితే మానేస్తాం, దగ్గితే మానేస్తాం, జ్వరం వస్తే మానేస్తాం. మానేయడానికి ఏ వంక దొరుకుతుందని చూసుకుని మానేస్తామండి ఆదివారం చచ్చిమా అని చక్రవర్తి ఏమంటున్నాడు? చక్రవర్తిని చూపిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు అని చూపిస్తూ, రెండు చూపిస్తూ హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, అసలు మానడానికి ఏ కారణాలు నువ్వు చూపించు. సహవాసం 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 సహవాసం. అందుకేనండి సహవాసాలు బాగుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది, స్నేహితులు బాగుంటేనే ఆత్మీయ జీవితం బాగుంటుంది. మన ముందున్న ఆత్మీయులు బలంగా లేనప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా బలంగా. అందుకే ఒక ఆత్మీయ ఫ్రెండ్ సర్కిల్ మెయింటైన్ చేయాలి. మన జీవితంలో ఏం జరిగినా ఫస్ట్ కాల్ వాళ్ళకి వెళ్ళిపోవాలి. మన జీవితంలో ఏడుపు కలిగినా వాళ్ళకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితాన్ని బట్టి సలహాలు ఇస్తారు వాళ్ళు. మన ఆత్మీయ పరిస్థితులను బట్టే మనకు సలహాలు ఉంటాయి. అందుకే హెబ్రీ గ్రంథకర్త అంటున్నాడు, సహవాసం ఉందా?